అంటే కౌంటర్ చేయకండి. వాళ్ళు అడిగింది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే ఈ ముగ్గురు నేతలు తిరిగిన దాని మీద ఏమిటి, ముగ్గురు అంటే ముఖ్యమంత్రి కూడా అడగలేదు, మిగతా ఇద్దరు ప్రైవేట్ పర్యటన చేస్తున్నారు, ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉన్నాయి కనుక ఆ పని చేస్తున్నారు, ఆ డబ్బులు ఖర్చు ఏందో చెప్పండి అంటున్నారు. చెప్తే అయిపోతుంది ఒకటి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేదా అనే కౌంటర్ కూడా సమర్థిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరగలేదా అంటే దాన్ని కూడా పెట్టండి అంటున్నాం. ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఖర్చు ప్రభుత్వం పెట్టింది, ఆయన స్వంతంగా పెట్టలేదు, ఆ స్వంత ఖర్చులకు ఇడుపులు పాయిపోయినప్పుడు ఎందుకు పెడతారని అడగండి మీరు అంటున్నాను నేను. ఎందుకు అడగలేదు? వీళ్ళు ఏం చేస్తారు, జనానికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక పనికి పోతున్నట్టు స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు అధికార పర్యటన పెట్టుకుంటారు, దానిలో భాగంగా ఇది చేస్తారు. ఇంతకుముందు వంశీ గారు చెప్పారు కదా, ఏది భారతి గారిని బేగంపేటలో డ్రాప్ చేసి ఆయన వెళ్ళారని చెప్పి. ప్రభుత్వ కార్లు వాడుకునే దానిలో అధికారులు ఎట్లా చేస్తున్నారో, ప్రభుత్వ వాహనాలు వాడుకునే, అది హెలికాప్టర్ కావచ్చు వాహనాలు కావచ్చు, అధికారులు ఎట్లా తప్పు చేస్తారో రాజకీయ నాయకులు కూడా అంతే తప్పు చేస్తున్నారు. ఇది ప్రజాధనం కదా అంటున్నాను నేను. ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడుతున్నారు. దాని మీద వివరణ ఇచ్చే బదులు మీరు చేయలేదు అంటే తమసి ఉంటా అంటే లెక్కలు ఎట్లా వస్తాయి చంద్ర గారు? అందుకని నేను ఇద్దరిని అడుగుతున్నాను. అప్పటిది ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఎంత తిరిగారు, ఏ రకమైన స్పెషల్ విమానాలు వాడారు, నిజంగా మీరు అన్నట్టు గాలిలో తిరిగారా, చెట్లు కొట్టేశారా, పైనుంచి పోయాడా, దగ్గర వాటికి కూడా పోయిందని విమర్శ అప్పుడు చేసింది వీళ్ళు, కూటమి నేతలు అప్పుడు చేసింది. దాని కూడా నేను సమర్థించాను. తప్పు ఇట్లా కదా, దగ్గరికి పోతే అరగంట పర్యటనకు గన్నవరం పోయి హెలికాప్టర్ ఎక్కువ లేకుంటే విమానం ఎక్కువ పోవడం కరెక్ట్ కాదని నేను అన్నాను, ఆనాడు కూడా అంటున్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలో స్పష్టంగా కొన్ని వివరాలు కూడా రాసి, ఎక్కడి నుంచి ఎప్పుడు పోయిండు, లోకేష్ ఎప్పుడు పోయిండు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు పోయిండు చెప్తున్నారు కదా, దాని మీద వివరణ ఇవ్వండి, ఓ శ్వేతపత్రం ప్రకటించండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటనల మీద కూడా శ్వేతపత్రం ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మీరున్నారు. జవాబుదారీతనం పారదర్శకత పాటించాలంటే ఈ ప్రభుత్వం మీద 2 ప్రకటించండి, అప్పుడు మాకు బ్లాక్ అండ్ వైట్ లో తెలుస్తుంది. మిగతా నిమిషాలకు నేను బోధస్కులు రాజకీయ నాయకులకు చెప్పులో నేను కాలు పెట్టాను కూడా. రైట్ అండి, రైట్. వంశీ గారు ఏమంటారండి? సార్ ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ జీవో అయినా కానీ ట్రాన్స్పరెంట్ గా మీకు కనిపిస్తుంది. అలా తెచ్చినాయే కదా వెంకటరెడ్డి గారు. సో గత ప్రభుత్వంలో ఉండగా 2019 నుండి 24 వరకు ప్రతి ఒక్క జీవో కూడా హైట్ లో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా వీళ్ళు లేళ్ళన్నీ తెలిసింది, జీవోలన్నీ బయటకు వచ్చేసి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లండన్ ట్రిప్ ఉందో